ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఉద్యోగ జేఏసీ నేతలు ఇటు ప్రభుత్వాన్ని పలుమారు రిక్వెస్ట్ చేశారు. తర్వాత మా వినతులు పట్టించుకోవడం లేదని చెప్పి ఇకపై ప్రభుత్వంపై సమరమే అని చెప్పి గతంలో ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. నన్ను కోసుకొని తిన్నా కూడా డబ్బులు లేవు, అప్పు పుట్టట్లేదని ఆయన ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది ఉద్యోగులు కూడా, అంటే మాజీ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కొంతమంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాని ఉద్యోగులు కావచ్చు, ఇందులో చీలిక ఏర్పడింది. మాకు కొంతమంది జేఏసీ ఆఫీసర్స్ కమిటీ దగ్గర వెళ్ళి మాకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో వెనక్కి తగ్గారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు జేఏసీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు చెప్పండి, మీరేమో అప్పుడు ప్రభుత్వంపై సమరమే అన్నారు. జూన్ 9న 1,00,000 మందితో సభ పెడతామన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగ జేఏసీ నేతలు సమరం అన్నారు, చల్లబడ్డారని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అది చాలా తప్పు. మేము సమరం అన్నాం కానీ ఆ రోజు యాక్చువల్గా జూన్ 9th రోజు మహాధర్నాన్ని కార్యక్రమం తీసుకున్నాం. ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 50,000 మందిని ఉద్యోగులను సమీకరించి ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము కార్యక్రమం పెట్టుకున్నాం. దాన్ని ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయిన సందర్భం చాలా బాధగా అనిపించినప్పుడు మేమే చెప్పినాం, ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మా బాధలను చెప్పుకుంటున్నాం ప్రభుత్వానికి. అవి మీ గొంతమ్మ కోరికలు కావు, మాకు వచ్చిన న్యాయమైన డిమాండ్సే. మా డిఏలు, పిఆర్సీ, లేకపోతే ఇవాళ సిపిఎస్ సమస్యలు, పెండింగ్ బిల్ సమస్యలను మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడిన సందర్భంలో మాకు కూడా బాధ అనిపించింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా తర్వాత ఒక స్టెప్ డౌన్ చేసుకొని, అహో ఇలా ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లే కదా, ఇవ్వాలి కదా అని మళ్ళీ ఉద్దేశంతో ఇలా అధికారుల కమిటేషన్ ఐఏఎస్ లేదు. గతంలో సబ్ కమిటేషన్ సందర్భంలో ఆ సబ్ కమిటీలో ఆ ఉన్న మంత్రులు బాగా బిజీ అవ్వడం వల్ల వాళ్ళు 7 నెలలైనా వాళ్ళు ఒక్కరోజు కూడా చర్చ జరగలేదు. అది ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోగానే ఇలా నవీన్ మిట్టల్ గారితో, లోకేష్ కుమార్ గారు, కృష్ణభాస్కర్ గారు ముగ్గురు కమిటేషన్ చాలా సమస్యలు అడిగి తెలుసుకుంటే వారం రోజులు గడువు పెట్టారు. వాస్తవానికి వారం రోజులు అయిపోయింది. ఈరోజు కూడా ఆ కమిటీకి మేము అన్నీ చెప్పాం. దాదాపు అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఆర్థికపరమైనవి కాకుండా ఆర్థికపరమైనవి కూడా సమస్యలు చాలా మటుకు విన్నారు. కాబట్టి మాకు ఆశాభావం ఉన్నది. ఒక 3-4 రోజులనే ఈ సబ్ కమిటీకి అది సబ్మిట్ చేస్తే సబ్ కమిటీ 2 రోజులు మామూలు అడిగారు. మరి ఇలా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో కూర్చుని అది ఒక 2 రోజులు సీఎం గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. డిఏలు అయితేంది, సిపిఎస్ ఏదైంది, ఇలా పెండింగ్ బిల్స్ అయితేంది. ఇంకా మీరు చెప్పినట్టు చాలామంది మీరు చీలికలు అంటున్నారు, చీలికలు కావు. వాళ్ళేమో మాజీ మా నాయకులు ఒక స్టెప్ ముందుకేసి అయ్యో మా వాళ్ళకేమో అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టినట్టు మేము భావిస్తున్నాం. కానీ వాళ్ళు రాజకీయ పార్టీలతో అనుబంధంగా ఉండి మాట్లాడితే మాత్రం సహించరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏ సమన్వయ కమిటీ చేయలేదు. మాకు సమన్వయ కమిటీ అవసరమే ఉన్నది. ఇలా పిలిచేది చాలామంది ఏదో అమ్ముడు వేరు అని ఇష్టమైనట్టు రాస్తారు. మేము ముఖ్యమంత్రి గారు కోరంగానే వాస్తవానికి ఇలా కమిటీ వేసిండు. అది కమిటీ అంటే కాలయాపన కమిటీ కాదు, వారం రోజుల టైమే పెట్టిండు. వారం రోజులు 2 రోజులు సెలవులు వచ్చినాయి. ఇలా మాకు విన్నారు 10 రోజులు అది అయిపోతుంది. ఇంకొక 10 రోజులు వేచి చూడండి. ఆ ముఖ్యమంత్రి గారు పిలిచి మమ్మల్ని దగ్గర కూర్చొని మాకు చెప్తారు. ఇలా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్యన సంబంధాలు ఉంటాయి. మేము గట్టిగా అడుగుతాం. ఇలా మనం కూడా ఇంట్లో మన కొడుకు కూడా అడుగుతుంటాడు. ఒకసారి నానా బండి కావాలని నా పరిస్థితి బాగాలేదు, నా చంపినా కానీ రావురా అని చెప్తాడు. చెప్పినాక తర్వాత ఏం చేస్తాడు, అదే నా కొడుకు మళ్ళీ ఏమైనా చేసుకోదిక, సూసైడో చేసుకోదిక అని చెప్పేసి ఇన్స్టాల్మెంట్లో బండి కొనిస్తాడు. భర్త ఇద్దరు మాట్లాడుకొని. ఆయనంత మాత్రాన ప్రభుత్వానికి ఉద్యోగులకు వ్యతిరేకంగానో ఇలా ప్రజలకు వ్యతిరేకంగానో చెప్పడం మంచిది కాదు. ప్రజలను కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంట్లో ఇలా ఉద్యోగ సంఘాలు ఉంటాయి. ఇప్పుడు మెయిన్గా మీకు ఎన్ని డిఏలు పెండింగ్లు ఉన్నాయి, పిఆర్సీ గురించి అడుగుతున్నారు, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా రావాల్సి? 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇలా చాలామంది 10,000 కోట్లు ఇలా బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇలా పెన్షన్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళది కూడా. అలాగే మనం వాళ్ళది 5% ఐఆర్ ఇచ్చిపోయిండ్రు వాళ్ళు. మరి దాన్ని కూడా ఫిట్మెంట్ ఇచ్చి మళ్ళీ పిఆర్ఎస్ కమిటీ కూడా తెప్పించుకోవాలి. ఇలా రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులు కూడా ఇబ్బందికరంగా అయితే. అలాగే మనకు ఈహెచ్ఎస్ కార్డు కూడా అప్పుడు కమిటీ జీవో తీసుకొచ్చి ఆ జీవో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ సమస్యలు ఉన్నాయి. ఇలా సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళు మేనిఫెస్టో పెట్టినట్టు వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేస్తాం, ఓపీసీ తీసుకొస్తా ఉన్నాం. ఆ సమస్యలు ఉన్నాయి. చాలా ఆర్థిక ఇలా సంఘాలుగా వాస్తవానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన సంఘాలు మేము అందరం.
మా సంఘాల పెండింగ్ రికగ్నేషన్ ఉన్నది. పెండింగ్ రికగ్నేషన్ కూడా తీసేయాల్సిన బాధ్యత ఉంది. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తా అని చెప్పేసి అలా సంఘాలకు పెండింగ్ రికగ్నేషన్ రావడం, ఇలా మన గత నాయకులు చేసిన ఈ పొరపాట్లే కదా ఇవన్నీ. గతంలో పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు పెండింగ్. అప్పుడు 3 DAలు ఉంటే ఇప్పుడు 5 అయినాయి. ఆ 3 ఉన్నాయి, వీళ్ళు 2 అయ్యారు. వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది. కానీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మమ్మల్ని రాజకీయంగా వాడుకోకుండా. ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో ఏ రాజకీయ పక్షాలకు అండగా లేదు, వ్యతిరేకంగా ఉండదు. అంటే మెయిన్గా ఇక్కడ ప్రధానంగా వస్తుంది మీ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కావచ్చు, చీలిక అని చెప్తున్నవారు కావచ్చు. ఇందాక మీరు ప్రస్తావించిన కొన్ని వార్తలు వస్తున్నాయి అన్నారు, సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు సమరమాన్ని ప్రకటించిన ఉద్యోగులు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా? బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రభుత్వం ఏమో ఆఫీసర్స్ కమిటీ అని ప్రకటించింది, బీఆర్ఎస్ ఏమో కోఆర్డినేషన్ కమిటీ అని మాజీ ఉద్యోగులు ఎవరైతే టీజీఓ అధ్యక్షులుగా పనిచేసిన వారితోటి ఒక కమిటీ వేసింది. అంటే ఇటు బీఆర్ఎస్ వైపా ప్రభుత్వం వైపా ఇటు ఉద్యోగులు ఇటు సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. కాబట్టి ఉద్యోగులు ఎటువైపు ఉంటారు? ఇలా ఉద్యోగులు ప్రభుత్వం వైపు ఉంటుంది. వాస్తవానికి బీఆర్ఎస్ఆ ఇలా కాంగ్రెసా ఉండదు. ముఖ్యమంత్రి గారు పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ప్రభుత్వం అంటే అందరికీ, ఇలా ఓట్లు వేసినా ఓట్లు వేయకుండా అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారు. సపోర్ట్ అంటే మేము ఏమన్నా ఓట్లు వేయిస్తామా? మా పథకాలు రావడానికి, మాకు వచ్చే న్యాయమైన డిమాండ్స్ రావడానికి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం. ప్రభుత్వం నెంబర్ 1 తీసుకొచ్చేదానికి ఇలా ఉద్యోగులుగా కష్టపడతాం. మరి వీళ్ళున్న వ్యక్తులు ఇలా రాజకీయం చేసుకోవద్దు. మాజీ నాయకులైన ఎవరికైనా చెప్తున్నాం, మీరు రాజకీయం చేయకండి. మీ ఇలా కొట్లాడుతున్నాం. గతంలో మీరు కొట్లాడలేని పరిస్థితి, ఒకరోజు అడగలేని పరిస్థితి. ఇలా అడుగుతున్నందుకు మీరు స్వాగతించండి. మాకు సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయడానికి కాలు గురించి చేయొద్దు. ఎందుకంటే ఇలా ప్రభుత్వంలో ఒక రకమైన భావన రావడానికి కూడా గత ఉన్న నాయకులకు కారణం కదా. ఆ పరిస్థితి ఇలా ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైనా కొట్లాడితే మీరు పెన్షనర్స్ సాగా మీరు రండి. మనకు పెన్షన్ సంఘాలు ఉన్నాయి. మాకు దామోదర్ రెడ్డి గారు, లక్ష్మయ్య గారు, ఇక చాలామంది పెన్షన్ సంఘాలు, ఏదో పెన్షన్ సంఘంలో చేరి మీరు రండి. కానీ ఇలా ఉద్యోగులుగా మేము సపోర్ట్ కూడా రండి, యూనియన్ ఆఫీస్కి వచ్చి మాకు సపోర్ట్ చేయండి. రాజకీయంగా ఉద్యోగులను వాడుకోవద్దని కోరుతున్నాం. అంటే మీకు ఉద్యోగ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అటువంటి వార్తలు వస్తున్నాయి, ఇది ఎంతవరకు నిజం? బెదిరిస్తే బెదిరిపోయే నాయకులం కాదు మేము. మేము ఎవ్వరికి భయపడం. ముఖ్యమంత్రి గారికే చెప్పాము, ఇది అన్న మాది న్యాయంగా వచ్చేటి, మీ బడ్జెట్లో మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాతనే మీరు ఉచితాలు ఇస్తారా, పథకాలు ఇచ్చుకుంటా ఇచ్చుకోరన్న మా జీతభత్యాలు ఇవ్వమని చెప్పిన వాళ్ళం. భయపడేది ఉండదు. జేఏసీగా ఇలా యావత్ నిజంగా వరల్డ్ రికార్డ్ చెప్పచ్చు. ఎప్పుడు ఇంతమంది కలిసి జేఏసీగా ఎప్పుడు చేయలే. టీచర్లు కొందరు వేరే రకంగా ఉండ్రి, మా ఉద్యోగులలో కొందరు వేరే రకంగా ఉండ్రి, గెస్టర్లు వేరే రకం, ఇలా అందరూ కలిసి ఉద్యోగులు అందరూ ఒక్క తాటిని మీద ఉన్నాం. మా హక్కులు సాధించుకున్న దిశలో ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటూ మేము అన్ని హక్కులను సాధించుకుంటాం. ఒకవేళ హక్కులు మాకు సాధించలేని పరిస్థితి మేము వస్తే ఆ మహాధరణ కార్యక్రమం అట్నే ఉన్నది. మేము పోస్ట్ పోన్ చేయలేదు. ఇంకా అది మహాధరణ కార్యక్రమం 9th రోజు ఉంది. కాకపోతే ప్రభుత్వం ఆల్రెడీ మాట్లాడుతుంది. మేము పోస్ట్ పోన్ చేసి May 15 దగ్గరలో ఉన్నది కాబట్టి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీలో మా మాటలన్నీ వింటారు. అందరి మాటలు మేము కాదు. ఇవాళ జేఏసీలు ఉన్న కొందరు చిన్న చిన్న సమస్యలు 50 డిమాండ్లు కాకుండా మిగతా డిమాండ్లు కూడా ఇవాళ నవీన్ మిట్టల్ గారు సొంతంగా తీసుకొని ఈ డిమాండ్లు ఉంటే అన్నీ నెరవేరుస్తామని చెప్పాను. ప్రభుత్వాన్ని వేచి చూడవలసిన బాధ్యత మా ఉద్యోగ సంఘాలకు ఉన్నది. కాబట్టి వేరే చీలికలు లేవు, ఏం లేవు. కొందరు చేస్తుంటారు రాజకీయంగా, వాళ్ళు ఏమన్నా చేసుకొని. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాం. మీరు చెప్పండి, మీ గతంలో కీలకంగా పనిచేశారు, మీరు హైదరాబాద్ వేదికగా ఉన్నారు, మీకు ఈ సమస్యలన్నీ తెలుసు. గతంలో ఉన్న సంఘంకు సంబంధించినటువంటి అధ్యక్షులకు, సంఘ పెద్దలకు అందులో కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో చర్చలలో కూడా మీరు పాల్గొన్నారు. అప్పటికి ఇప్పటికీ ఎందుకు సమరం అని ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకు? సమరం అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించి అన్ని విషయాలు మాట్లాడినారు. ఆ రోజు జగదీష్ అన్న గారితో, మా ఏలూరు శ్రీనతో మాట్లాడిన తర్వాత మీ సమస్యలు మా బాధ్యత, ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నెల అయితే 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం, ఎత్తుకుంటున్నాం, పైసలు లేవన్నారు. మేము కూడా దాన్ని అంగీకరించాము. ఎందుకంటే ప్రజలతోని ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ ఉంది కాబట్టి నడిపియాలి. కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉన్నాం. వారు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి అదే రోజు మరి సబ్ కమిటీ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ మంత్రులు కేశవరావు గారితో వేసిన తర్వాత ఇందాక మా జేఏసీ చైర్మన్ గారు చెప్పినట్లు మరి 7 నెలల వరకు వారికి టైం దొరకకనా మరి మొత్తానికైతే మమ్మల్ని పిలవలే, మాట్లాడినప్పుడు
రాష్ట్ర జేఏసీ మీద ఉద్యోగుల నుంచి విపరీతమైన ప్రెషర్ పెరిగింది. మరి ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగుల పైసలు రాకపోవడం, బిల్లు పాస్ కాకపోవడం, హెల్త్ కార్డు నడవకపోవడం, రకరకాల సమస్యలు. ఆ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జేఏసీ తన ఆలోచన విధానాన్ని తెలియపరచాలి కదా. మాకు జేఏసీగా ఎన్నుకున్న ఉద్యోగులు కూడా మమ్మల్ని ప్రశ్నించే మొదలైంది. మన ఆత్మగౌరవం కన్నా ఎక్కువ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా జేఏసీ సమావేశం 2 నెలల క్రితం అయినప్పుడు ఆ కార్యక్రమం ప్రకటించినాం. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత అది కొద్దిగా ముదిరిపోయింది. దాని తర్వాత ఏమేమైంది అన్నది మీరు చూసిండ్రు. దాని తర్వాత మళ్ళీ కూడా ఆ ప్రభుత్వంలో కూడా అప్పుడు 10 సంవత్సరాలు ఒకసారి సరూనగర్ సభ మీరు గుర్తు చేసుకోవాలి. ఆ సభలో కూడా చాలా గట్టిగా మాట్లాడినాం. మేము మాట్లాడిన సందర్భాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో కూడా నిజాయితీ పరంగా జేఏసీ దాన్ని పని చేసుకుంటూ పోతుంది. 100కు 100% ముఖ్యమంత్రి గారిని సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, సహకరిస్తున్నాం. నవీన్ మిట్టల్ కమిటీ చేసిండ్రు, దాన్ని కూడా స్వాగతించడం. వారు కూడా నిరంతరంగా ఈ రోజు కూడా కలిసి అన్ని విషయాలు చెప్పినాం. వారిపైన సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళు 1000 కళ్ళతో చూస్తున్నారు నాయకత్వం వైపు. కాబట్టి నాయకత్వం గట్టిగా ఉంది. జిల్లాలు కూడా తిరుగుతున్నాం, జిల్లాలు కూడా తిరుగుతాం. వాళ్ళకు కూడా నచ్చ చెప్తాం. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను అనుసంధానకర్తగా జేఏసీ దాని పాత్ర వహించి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడానికైతే ఎట్టి పరిస్థితుల్లో వెనుక జరిగేది ఉండదని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. సినా మేయర్గా మీరు ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి కొంతమంది వారు రిటైర్ కోర్టుకు వెళ్ళి తెచ్చుకొని ఇటు బెనిఫిట్స్ వారు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కమిటీ కాలయాపన అని మరొక ఉంది. ఇట్లా ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కమిటీ చేయడం వల్ల ఇప్పుడు జేఏసీలో 2 జేఏసీలు ఉన్నాయి. ఇది ఇటు సఖ్యత అంటే మీరు ప్రభుత్వం వేసిన కమిటీతోటి కాలయాపన తలొగ్గారా? అప్పుడు ఉన్న వాయిస్ ఇప్పుడు ఎందుకు తగ్గింది? ముందుగా క్లారిటీ ఇవ్వాల్సింది మా ప్రాథమిక సభ్యులు కానీ మీడియా మిత్రులు కానీ, జేఏసీ అనేది ఒకటే ఉన్నది. రెండో జేఏసీ కూడా లచ్చిరెడ్డి గారు ఆ మధ్య పెట్టిన జేఏసీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మా చైర్మన్ గారి దృష్టిలో మాట్లాడుతున్నాం. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇందులో కలిసే పనిచేస్తుంది. జేఏసీలు 2 లేవు. ముందుగా మేము రాజకీయ పార్టీ పేరు చెప్పం, రిటైర్ అయిన మా యొక్క నాయకుల పేర్లు చెప్పం. కానీ వారందరికీ కూడా చెప్పేది, ఇందులో గత 30 సంవత్సరాలుగా ఏర్పడిన జేఏసీ ఈరోజు ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని సంఘాలు 206 సంఘాలతో జేఏసీ లేదు. ఇప్పుడున్న జేఏసీలో లేని సంఘం లేదు. ఎవరి నుండి చెప్పమనండి, ఈ సంఘం లేదు ఎక్సెప్ట్ క్యాస్ట్ బేస్డ్ అసోసియేషన్ తప్ప అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని యూనియన్స్, అన్ని అసోసియేషన్స్ అన్నీ కూడా 206 సంఘాలు ఉన్నాయి. 13,50,000 మంది ఇందులో సభ్యత్వం కలిగి ఉంది. ఇందులో సపరేట్ జేఏసీ, సపరేట్ నాయకత్వం లేదు. ఇంకోటి ఈ మొన్న ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్లో ఉంది, ఏదో కొంతమంది సపరేట్ చీలికని. ఆ చీలిక అనేది కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఆ రాసే రాతలు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉద్యమ కాలంలో మీ అందరికంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళం. కాకపోతే వయసులో చిన్నోళ్ళం కావచ్చు, మీ అందరికంటే తెగించి కొట్లాడిన వాళ్ళం. మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి పదవీకాంక్ష లేకుండా తెలంగాణ కోసం రక్తం ఓడ్చి జైలుకి పోయి ఇచ్చిన వాళ్ళం, ఉద్యోగుల హక్కుల సాధన కోసం. మాకు ఎటువంటి ఇందులో మేము మా చైర్మన్ గారు చెప్పిండు సమరం అని కూడా ఆ రోజు చెప్పలేదు. ప్రభుత్వం మీద శాంతియుతంగా చర్చలు ఉంటాయి. మా హక్కులు రాయితీలు డిమాండ్లు కావు. ఇప్పుడు మేము అడిగే మీరు చెప్పే డిఏలు 5 డిఏలు కానీ, పిఆర్సీ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, 317 కానీ, సిపిఎస్ కానీ, 12.5 హెచ్ఆర్ఏ కోట కానీ, సాధారణ బదిలీలు కానీ, ఇటువంటి 57 డిమాండ్లు ఏవి కూడా డిమాండ్లు కావు. ఇవి మాకు రావాల్సిన, మేము పనిచేసిన కాలానికి ఇవ్వాల్సిన జీతం, మా యొక్క రైట్. కోరిక కూడా కాదు, రైట్, హక్కులు కోరుతున్నాం. ఈ కోరే క్రమంలో ప్రభుత్వంతో రకరకాలుగా లాబింగ్ చేస్తాం. ఇందాక మా చైర్మన్ గారు చెప్పిండు, కొడుకు బెదిరిస్తే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివిండు, రోజు 30 కిలోమీటర్లు పోవాలి బండి మీద, బస్సు లేదు, సైకిల్ మీద పోతున్నాడు, బండి కొని లోనా కొనిమని అడిగాడు. చేత కాలేదు. తల్లి ఇద్దరు డిస్కస్ చేసుకొని తెల్లారి మిత్తికి తెచ్చి ఇన్స్టాల్మెంట్లో కొనిచ్చారు. అదే పద్ధతి మా ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి మాకు చేస్తానని హామీ ఇచ్చారు. తండ్రిగా తిడతారు, దానికి మేము పడతాం. కానీ మీరు మధ్యలో మా ఉద్యోగుల మధ్యన చిచ్చు పెట్టడానికి, మీరు అందరూ రిటైర్ అయిపోయారు కదా. రిటైర్ అయిపోయి కూడా 10 ఏళ్ళు అయింది. రిటైర్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజకీయ పదవులు అనుభవించారు. అందులో పెన్షన్స్ వస్తున్నాయి, రాజ్యాంగ పదవులు అనుభవించారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు? మా చైర్మన్ గారిని పిలిచిండా మాకు చేత కావట్లేదని? మీరున్నప్పుడు జేఏసీలో 4 సంఘాలే ఉన్నాయి, అంతకుముందు కూడా 18 సంఘాలే ఉన్నాయి, ఇప్పుడు 206 సంఘాలు ఉన్నాయి. యావత్ ఎంప్లాయీస్ ఒక తాటి మీదకి వచ్చాం. ఇప్పుడున్న డిమాండ్స్ మేము
ప్రభుత్వం మీద బరాబర్ కొట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారి మీద, మా డిప్యూటీ సీఎం గారి మీద బరాబర్ కొట్లాడి సాధించుకుంటాం. అవసరమైతే అన్నీ చేస్తాం, కార్యాచరణ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ అది శాంతియుతంగా చర్చల ద్వారా చేసుకుంటాం. కానీ మీరు మధ్యలో వచ్చి సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అంటే దేనికి కోఆర్డినేషన్ కమిటీ? ఎవరికి కోఆర్డినేషన్ కమిటీ? రాజకీయ పార్టీల కోఆర్డినేషన్ కమిటీ, ఉద్యోగులకు ప్రభుత్వం మధ్యన కోఆర్డినేషన్ కమిటీ? మీకు అందరికీ పెన్షన్ వస్తుంది కదా, ఏ పెన్షన్ రావట్లేదు మీకు? ఒకళ్ళకి ఎమ్మెల్సీ పెన్షన్ వస్తుంది, ఒకళ్ళకి మినిస్టర్ పెన్షన్ వస్తుంది, ఒకళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ పెన్షన్ వస్తుంది, ఇంకొకళ్ళకి సర్వీస్ కమిషన్ పెన్షన్ వస్తుంది, ఇంకొకళ్ళకి ఇంకో పెన్షన్ వస్తుంది. మీరు అందరూ కూడా మీ అకౌంట్లో పడే అమౌంట్, పెన్షన్ అమౌంట్ ఏమో చెప్పగలుగుతారా? మీకు గుర్తుందా? మీకు ఆ పెన్షన్ అమౌంట్ అవసరం లేదు, మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మీకు పెన్షన్ ఎంత వస్తుంది తడుముకోకుండా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, తడుముకోకుండా మీ పెన్షన్ ఎంత వస్తుంది, ఏ రోజు మీ అకౌంట్లో జమ అయింది చెప్పండి. అంటే మీకు ఆ పెన్షన్ అమౌంట్తో కూడా అవసరం లేదు. కాకపోతే మేము అడుగుతాం, మాకు ప్రభుత్వంతో మేము కొట్లాడలేనప్పుడు, మీ సహాయం కావాల్సినప్పుడు బరాబర్ మా సీనియర్లుగా అడుగుతాం. మీరు సీనియర్లుగా జేఏసీ చైర్మన్గా, జేఏసీ సెక్రటరీ జనరల్గా, జేఏసీ కో చైర్మన్గా పనిచేసినప్పుడు మీకంటే ముందున్న నాయకులు ఉన్నారుగా. నల్గొండ సుధాకర్ గారు ఉన్నాడు, లక్ష్మయ్య గారు ఉన్నాడు, దామోదర్ రెడ్డి గారు ఉన్నాడు, పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు. అప్పుడు స్వామినాథన్ గారు కూడా బతికే ఉన్నారు, లెజెండ్. అట్లాంటి వాళ్ళని ఎందుకు పిలుచుకోలేదు మీరు? అంటే మీరు మేధావులు, ఇప్పుడున్న వాళ్ళు మేధావులు కదా. మీకంటే 4-5 క్వాలిఫికేషన్లు ఎక్కువ ఉన్నాయి, మీకంటే ఎక్కువ మాట్లాడగలం, మీకంటే ఎక్కువ ఉద్యమాలు చేశాం. మాకు రాజకీయ పార్టీ సంబంధం లేదు. ఉద్యోగ సమస్యలపైన రాజీలేని పోరాటమే చేస్తాం, అందులో డౌటే లేదు. ఈ ఆఫీసర్స్ కమిటీ మేమే అడిగాం కదా, కమిటీలతో కాలయాపన చేయొద్దు. చెన్నారెడ్డి గారు కమిటీ చేశారు, తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు, తదుపరి ఆఫీసర్స్ కమిటీ చేశారు. కమిటీలతో కాలయాపన చేయొద్దు, మా ఇవ్వండి మేమే అడిగాం. దాన్ని మీరు కాపీ కొట్టి కమిటీలతో కాలయాపన చేయొద్దు. సమరం అన్నారు, చల్లబడదు కత్తి యుద్ధం చేస్తాం. మీరు ఎన్ని యుద్ధాలు చేశారు? నల్ల బ్యాడ్జీలు పెట్టలేకపోయారు మీరు. మీ పదవుల కోసం ఒక్కరోజు నిరసన చేయలేకపోయారు, ధర్నా చౌక్లు ఓపెన్ చేయలేకపోయారు. భావస్వేచ్ఛ ఉందా? మీరు ఇప్పుడు మేము మాట్లాడగలుగుతున్నాం, మా ముఖ్యమంత్రి గారి మీద మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉందా? మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. మీరు మాకంటే సీనియర్లు కావచ్చు. ఎందులో సీనియర్లు? వయసులో మాత్రమే సీనియర్లు. సంఘ అధ్యక్షులుగా మీతో పాటు సమానంగా పనిచేసాం. ఆ సంఘాలను మేము స్థాపించాం. అప్పుడు మేము వయసులో చిన్నవాళ్ళం. మేము ఎటువంటి పదవి కాంక్ష లేదు, లాభాపేక్ష లేదు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి కూడా. మీరు ఆల్రెడీ అనుభవించారు, అది వెయిట్ చేయండి. మేము చేయలేనప్పుడు మేము వస్తాం కదా మీ దగ్గరికి. మీకు అంత ఆతృత ఏముంది? సమన్వయ కమిటీ ఎవరు అడిగారు? మీరు ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంప్లాయీ ఎవరు ఉన్నారా? ఎంప్లాయీ లేరు కదా, పెన్షనర్ లేరు కదా. పెన్షనర్ ఉంటే మా దామోదర్ రెడ్డి గారు ఉన్నాడు, లక్ష్మయ్య గారు ఉన్నాడు, కృష్ణమూర్తి గారు ఉన్నాడు, మా మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నరసయ్య గారు ఉన్నారు. అందులో పోయి కలవండి. వాళ్ళంతా జేఏసీలో భాగస్వామ్యం కదా. ఏ ఒక్క పెన్షనర్ సంఘం, 12 పెన్షనర్ సంఘాలు కూడా, ఉమెన్ పెన్షన్ సంఘం కూడా, ఉమారెడ్డి గారు కూడా ఇందులోనే ఉన్నారు. మరి ఎవరి తరఫున మీరు పోరాటం చేస్తున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? అడగకుండానే మాకు సపోర్ట్ చేయాలని అవసరం లేదు కదా. కడుపు నొప్పి నాకు ఎక్కడ వస్తుందో డాక్టర్ చెప్పాలా? మీరు డాక్టరే కాదు, మా దగ్గర డబుల్ సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్లు ఉన్నారు. మీరు ఆర్ఎంపీ డాక్టర్లు, మీ దగ్గర మీరు రావు. వచ్చినప్పుడు చేతురు కానీ, కాయకల్ప చేతురు కానీ, నాంపల్లి దగ్గర ఉన్న మూలికలు అమ్ముకునేది, అది వచ్చే స్టేజ్కి వస్తాం. మేము ఆ స్టేజ్లో లేము. దయచేసి మా దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. పెద్దలుగా మీకు నమస్కారం పెట్టి చెబుతున్నాం. ప్రభుత్వానికి కూడా మాకు కింది నుంచి కూడా బరాబర్ చాలా ఒత్తిడి ఉంది. మన ప్రభుత్వం మనం ద్వారా తెచ్చుకున్నది అన్నీ వస్తాయి, మేనిఫెస్టోలో పెట్టారు, వస్తాయనే దాంతో నమ్మకంతో ఉన్నాం. డిఏలు ఆర్థిక పరమైన మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఆర్థికేతర సమస్యలు కూడా 57కి 57 సాల్వ్ కావాల్సిందే. అయ్యేవరకు రాజీ లేని పోరాటం చేస్తాం. ఇందులో మా ప్రాథమిక సభ్యుల మనోభావాలు కానీ, ఆత్మగౌరవం కానీ, ఆత్మహత్య కానీ చెయ్యము. దానికి మేము కట్టుబడి ఉంటాము, అందులో ఎటువంటి డౌట్ లేదు. సీఎం గారితో భేటీకి సంబంధించి ఏమైనా స్పష్టమైన మీకు ఏమైనా వచ్చిందా? క్లారిటీగా మా చైర్మన్ గారు ఇప్పుడు చెప్పారు కదా, ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడారు. మా చైర్మన్ గారు చెప్తేనే ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఎవరి నిర్ణయాలు కూడా చైర్మన్ గారు చెప్తేనే వేశారు. వాళ్ళకు కూడా 7 రోజులు టైం పెట్టారు. వాళ్ళు రోజు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా రమ్మన్నారు చైర్మన్ గారిని. ఇవన్నీ పూర్తయిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీకి ఇస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత మమ్మల్ని డైరెక్ట్గా పిలిచి డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్ అడ్రస్ చేస్తామని మా చైర్మన్ గారు ఇంటికి పిలిచి మరీ చెప్పారు. నేనే అడ్రస్ చేస్తాను ఈ సమస్యలన్నీ. మేము మాటిచ్చాము, కొంత తప్పాము, 650 కోట్లు పర్ మంత్ ఇస్తాను, ఇవ్వలేకపోతున్నాము. అది కూడా కొన్ని క్లియర్ చేసి కలుస్తాము. ముఖ్యమంత్రి గారితో కూడా భేటీ ఉంటుంది అని క్లారిటీ చెప్పారు. కానీ ఇవన్నీ బయట చెప్పే కావు. జేఏసీ చైర్మన్గా అన్ని రకాల ఒత్తిడి ఉంటాయి. మీ మీడియా ముందు అన్నీ చెప్పే కావు కొన్ని. థ్యాంక్ యూ.
ఉద్యోగ జేఏసీ నేతలు కొంతమంది బీఆర్ఎస్ నుంచి ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ వేశారో ఎందుకు వేశారో, అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మీద ఉద్యోగులు చేసింది, ముఖ్యమంత్రి మీద మేము స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాము. ఒక తండ్రి ఒక కొడుకును మందలించినట్టు ఆయన మనల్ని మందలించారు. ఒక కొడుకు తండ్రి మీద ఎట్లా అలుగుతాడో అదే విధంగా అలిగాము. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఎలాంటి గ్యాప్ లేదనేది వాళ్ళైతే క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఆఫీసర్స్ కమిటీ కాలయాపన చేయాల్సిన పరిస్థితి లేదు, చేయకూడదని మేము ఉన్నాము. మా ఆత్మగౌరవానికి కానీ మనోభావాలను కానీ దెబ్బతీసే విధంగా వ్యవహరించబోరని మేము భావిస్తున్నామని చెప్తున్నారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు ప్రభుత్వం కానీ మా పైన సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావంతో ఉన్నామని చెప్పి వారు క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో శ్రీకాంత్, మహాన్యూస్,